అనిపిస్తుంది సార్ బిగ్ బాస్ ఎలా ఉంది? అంటే ప్రతిసారి చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్ అంటే లాస్ట్ సీజన్ చూసుకుంటే బిగ్ బాస్ 7 నుండి అసలు ఈసారి ఎంతమంది జాకీలు పెట్టి లేపుదామన్నా కూడా అసలు బిగ్ బాస్ అయితే లేవట్లేదు. అంత వర్స్ట్గా ఉంది. అంటే తెలిసిన కంటెస్టెంట్ లేరు. లాస్ట్ టైంలో ఒక కామన్ మ్యాన్ తీసుకొచ్చారు. ఈసారి పల్లవి ప్రశాంత్ తెచ్చినా బాగుండు అని అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే లేదన్నా కనీసం బోలేనని తేవాలి. ఎందుకంటే కామెడీ అనేది అసలు లేనే లేదు. వాళ్ళు నవ్వుకుంటారు కానీ మాకైతే అసలుకే నవ్వే రాట్లే. కామెడీ లేదు, ఊకే కొట్లాట్లు, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప తెలిసిన వాళ్ళే లేదు. ఏదో సీరియల్ బ్యాచ్ని తీసుకొచ్చి నడుపుతారు, అట్లా నడపాలే. ఏదో ఒక ఇంటిని నడుపుతారు, కిరాయికి తీసుకున్న ఇంటిని నడుపుతారు కానీ అసలు వ్యూస్ లేవు, ఫాలోయింగ్ లేదు. మరి నాగార్జున గారు ఎందుకు వారం వారం ఎందుకు వచ్చి చెప్తారో అర్థం కావట్లేదు. కానీ విష్ణుప్రియ చాలా జెన్యున్గా ఆడుతుంది బ్రో. ఆమె దోష విషయంలో కానీ చాలా జెన్యున్గానే ఉంది. ఈ ప్రేరణ కావాలని వీడియోలో పడ్డానికి కోసమే 64 కెమెరాలలో ఏదో ఒక కెమెరాలో పడతాం అన్న కాన్సెప్ట్ మీద గట్టి గైగా నడుతుంది. కానీ అసలు ఆమె దగ్గర మ్యాటర్ లేదు, కంటెంట్ లేదు, ఇక ఆమె అంత లేదు మూమెంట్ లేదు. విష్ణుప్రియ చూడడానికి బాగుంది బ్రో. ఆమె అందం బాగుంది, నవ్వు బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ గయ్య అరవడమే బాగాలేదు. అవును, అనడం తప్పు బ్రో. అసలుకే ఆడోడు, ఇంకో గంట సేపు పెడతాడు. ఇక మళ్ళా మనం అంటే ఇంకా తిరిగి ఒక మాట అనలేడు కదా, మరి అక్కడ జెన్యూనిటీ అనేది కనిపిస్తుంది. అసలు మణికంఠ నేను స్టార్టింగ్ ఒక వారం దాకా అంటే ప్రతి బిగ్ బాస్లో తెస్తారు కదా, మరి ఈసారి తెచ్చారనుకున్నా. అంత ఏడవడం చూసి తర్వాత మనిషి జెన్యూనే అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్లో అయితే అట్లా అనిపించింది. ఆయన నిన్న యష్మి మీద చేస్తే ఆమె హట్ అయిపోయింది. అరే చెయ్యతే హట్ అయిపోయింది అంటే నామినేట్ చేసింది కాబట్టి ఆమె ఫీల్ అయింది కాబట్టి పోయి హక్ చేసుకున్నప్పుడే చెప్పారు కదా యష్మి, నాకు నచ్చలేదు, నువ్వు ఇంక ఇట్లా మీద చేయొద్దని. అదంతా అయిపోయిన తర్వాత వాడి దగ్గరికి పోయి నిఖిల్ గారి దగ్గర పోయి పులిహార కలుపుతుంది. వాడు నన్ను నామినేట్ చేశాడు, వాడు సంగతి చెప్తే చూడు, ఇంకా బిగ్ బాస్ ఉన్నంత కాలం వాడిని నామినేట్ చేస్తూనే ఉంటానంట. అదే కావాలని నెగిటివ్ చేస్తుంది యష్మి అని. సోనియా అసలు వర్స్ట్ గేమ్ ఆడుతున్నారు బ్రో. లాస్ట్ టైం మన శోభ అక్క చెల్లెలు అనుకుంటా, సేమ్ అంతే ఆడుతుర్రు వీళ్ళంతా. బిగ్ బాస్ ఎట్లా అంటే ఎవరైతే జనాలకి నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతారో వాళ్ళని లాస్ట్ దాకా తీసుకెళ్దామని చూస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా అమర్దీప్కి బిగ్ బాస్ విన్నర్ ఇద్దాం అనుకున్నాడు, కానీ జనాలందరూ తిరగబడేసరికి పల్లవి ప్రశాంత్కి ఇచ్చాడు. ఈసారి మరి అట్లా జనాలు తిరగబడపోతే అన్న యష్మిగా కూడా ఆట అంతేం లేదన్న, మామూలుగా ఉంది, నడుస్తుంది. అట్లా గేమ్ల పరంగా బాగా ఆడుతుందిలే. కానీ ప్రతిదానికి ఇట్లా చీటర్ హేటర్ అని అంత పెద్ద పెద్ద మాటలు వదిలేస్తున్నారు. అయినా నాగార్జున గారు కూడా ఎలాంటి అంటే అమ్మాయిలు నెగిటివ్ చేసినా కూడా మొన్న సోనియానో యష్మినో మన విష్ణుప్రియని అంటే వాళ్ళ ఇంటి గురించి మాట్లాడారు, కామెంట్ చేశారు. అంటే ఇంటి గురించి కామెంట్ చేసినప్పుడు కూడా నాగార్జున గారు ఇది తప్పు అని వదిలేశారు. అంత ఒక మాటతో వదిలేశారు. అట్లెట్లా వదిలేస్తారు నాగార్జున గారు? అదే ఒక లాస్ట్ టైం బోలే ఒక బూతి మాట మాట్లాడినని 4 వారాలు ఏమో చికాచిగా చేశారు, టార్చర్ చేశారు. అట్లా బిగ్ బాస్ నాగార్జున గారు ఒక పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిల సైడే మాట్లాడుతున్నారు. అమ్మాయిలు ఏమైనా తప్పు చేస్తే చిన్న మాటతో వదిలేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నబీల్ చాలా డీసెంట్ ఉన్నాడు బ్రో. కాకపోతే ఆయనకి గేమ్లో ఎట్లుండాలో అంటే ఇంకా సెట్ కాలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మటే బస్ట్ అయిపోతాను, లేకపోతే ఎవరైనా చెప్తే ఎమ్మటే వినేస్తున్నాడు. అవును, ఆయన అంటే బాడీ పరంగా ఫిట్నెస్ ఉన్నాడు కాబట్టి గేమ్స్ పరంగా అయితే చాలా బాగా ఆడుతున్నాడు. కానీ మైండ్ పరంగా అయితే చాలా స్లోగా ఉన్నాడు అనిపిస్తుంది. అంటే ఎవరైనా చెప్తే వినేయడం కాదు కదా. లాస్ట్ టైం బేబక్క నువ్వు అరవాలి, నువ్వు గట్టిగా అరవాలంటే నేను అరుస్తా అని చెప్పి అంటాడు. అట్లా అరుతాడు అన్న ఎమ్మటే. అంటే వీళ్ళ అమ్మాయిలు చాలా ఎమ్మటే పోర్ట్రేట్ చేస్తారు, కానీ ఆయన పోర్ట్రేట్ కాకుండా తెలివిగా ఆడాలి. నిఖిల్ గేమ్ అన్న లాస్ట్ టైం శివాజీని చూసినట్టు అనిపిస్తుంది అన్న. నిఖిల్ని చూస్తుంటే ఆయన చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. మరి ఆ మైండ్ గేమ్ ఎక్కడైనా జారుతుందా అని చూస్తున్నాం. ఏదో ఒక రోజు జారుతాడు, సైడ్ అయిపోతాడు. మరీ సేఫ్ జోన్లో ఆడుతుంటే అందరితో మచ్చిగా చేసుకొని ఆడుతున్నాడు. కానీ అసలు రూపం బయటకు వస్తుంది, ఎక్కువ రోజులు ఉండదు, బయటకు వస్తుంది. టాప్ 5 కాదనగా విష్ణుప్రియ, నబీల్, ఆదిత్య ఓం అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు అన్న, అది ఖచ్చితం. ఆయన అసలు ఉన్నాడు ఏదో సినిమాలో అంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాడు. అసలు అయితే శేఖర్ భాషా గారు ఉండాల్సింది, ఆదిత్య ఓం అట్లా ప్లేస్ మారిపోయింది. శేఖర్ భాషా మళ్ళీ రీఎంట్రీ అయితే ఖచ్చితంగా ఇస్తాడు అన్న. టాప్ 5లో నిఖిల్, యష్మి ఏం పేరేంది, సోనియా, వీళ్ళు ముగ్గురు ఉంటారు. నబీల్, విష్ణుప్రియ. మన యష్మి గురించి చెప్పాలి. యష్మిని యక్షిని అంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ యక్షిని సినిమా చూసారా మీరు? దాంట్లో ఆమె అల్కాపురి ప్రవేశానికి అర్హత కోల్పోయింది అన్నమాట. అంటే బయటికి రాదు ఇంకా.
అమర్దీప్ లాగా చివరిదాకా ఉంటుంది యక్షిని. ఈ యష్మి ఆట అయితే బాగా బాగా ఇంకా ఎవరు మారినా కానీ ఈ యష్మి మటుకు మారలేదు. బాగా కామెంట్స్ అయితే నిఖిల్ని అయితే దారుణంగా తిడుతుందన్నమాట. నిఖిల్ అయితే ఒక టైంలో అసలు నువ్వు ఎందుకు వస్తావు మధ్యలో, నీకేం అవసరం అనే కాడికి వచ్చింది సిచ్యువేషన్ రాత్రి టాస్క్స్లో. మణికంఠ రొమాంటికేగా మణికంఠ మట్టికి బాగా ఫ్లడ్ చేస్తున్నాడు యష్మిని. నీకు ప్రతి నామినేషన్లో నిన్ను పెడతాను నేను ఖచ్చితంగా అంటే యువర్ మోస్ట్ వెల్కమ్ అంటున్నాడు. ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఈ మణికంఠ మట్టికి ఒక విషయం గమనించాలి, మణికంఠ మరో పల్లవ్ ప్రశాంత్ కాసేపు అటు ఉంటున్నాడు, కాసేపు ఇటు ఉంటున్నాడు. గేమ్ కాడికి వచ్చేసరికేమో సీరియస్ అయిపోతున్నాడు. యష్మిని మట్టికి మరీ దారుణంగా తగులుకున్నారన్నమాట. ఎలా అంటే ప్రేరణ యష్మి ఇప్పుడు మరో అమర్దీప్ చెల్లెలు అక్కలాగా ఉన్నారన్నమాట. బాగా ఇప్పుడు హౌస్లో కొద్దిగా హీటెడ్ కామెంట్స్ అయితే ఎవరి మీద వస్తున్నాయంటే ఈ యష్మి మీద ప్రేరణ మీద వస్తున్నాయి. ప్రేరణ కూడా యూజ్లెస్ టాక్ మొత్తం కూడా. అది ఎలా ఉందంటే కొద్దిగా తొక్క బొక్క అరటి మొక్క అన్నట్టే ఉంది మనోడు అన్నట్టు. విష్ణుప్రియకి ప్రేమతో పెట్టలేదు, నిజంగా గలీజ్కి ఇసిరింది ప్లేట్లోకి. ఈరోజు ప్రోమో చూసుకున్నట్టయితే ఈరోజు విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది. నాకు పెట్టిన విధానం నచ్చలేదురా నాకు అని అందరితో డిస్కస్ చేసి ఏడుస్తూ అయితే జరుగుతుంది. విష్ణుప్రియ చాలా జెన్యున్గా ఉంటుంది, ఆమె మీద ఎందుకు నీకు కక్ష ప్రేరణ. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే నామినేషన్ విషయంలో కూడా ముద్దులు పెట్టేసుకున్నారు ఒక్కొక్కటి నామినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ప్రేరణ వచ్చి మన మణికంఠని ఏదైనా తిడుతున్నప్పుడు మటుకి పక్కన ముద్దు పెట్టింది అడిగి ప్రేరణకి యష్మి. చాలా అంటే చాలా దారుణంగా తయారైంది. అసలు సీజన్లో బజలేదురా బాబు అంటే ఇలా పిచ్చి పిచ్చి ఆటల వల్ల మరీ దారుణంగా తయారై. టాప్ 5 యష్మి ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే అమర్దీప్ చెల్లెలు కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్లో యష్మి ఉంటుంది. తర్వాత మన నిఖిల్, అభయ్ ఇలా టాప్ 5లో. నామినేషన్ విషయంలో నిఖిల్కి ఛాన్స్ ఇవ్వకుండా అభయ్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. సెల్ఫ్ నామినేట్ అవసరం ఓవర్ అని చాలామంది అంటున్నారు, కానీ అది ఓవర్ కాదు, అతనికి సింపతి గెయిన్ అయినట్టే చాలా వరకు. అభయ్ ఇప్పుడు దాకా నేను నెగిటివ్ షేడ్లోనే చూశాను, కానీ ఫస్ట్ టైం కూతంత పాజిటివ్ షేడ్లో చూశాను. అభయ్ సెల్ఫ్ నామినేట్ అవ్వడం అందరిని కూడా కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు దాకా కూడా నామినేషన్లో చాలా తక్కువగా ఉన్నాడు అభయ్. ఈసారి ఒరే నువ్వు 3 సార్లు చీఫ్గా ఉన్నావు కదా, ఈసారి నేను నామినేషన్లోకి వెళ్తానని డైరెక్ట్గా చెప్పడం అది కొంచెం బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఏలో సందు దొరికితే హగ్గులు చేసుకుంటున్నారు, ఇంకేమేమో చేస్తున్నారు. కూతంతా కరువు కాటకాల్లోంచి కాటరాజుల్లా ఉన్నారు వీళ్ళందరూ. హగ్గుడే బిగ్ బాస్లో హగ్గులు ఎక్కువైపోయినాయి. ముద్దు కూడా పెట్టేశాడు మనోడు టాస్క్ గెలిచిన తర్వాత. ఎవరో క్యాబేజీ టాస్క్ గెలిచిన తర్వాత నిఖిల్ సోనియా క్యాబేజీ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత పృథ్వీరాజ్ వచ్చి ముద్దు పెట్టేశాడు. ఓరనాయన ఏంట్రా మనం బిగ్ బాసే చూస్తున్నాం అనిపించింది. భలే మణికంఠ వెనక నుంచి పెట్టాడు, ఈయనేమో ఎదరి నుంచి పెట్టాడు. సోనియాకేమో పృథ్వీ ఎదరి నుంచి పెట్టాడు, ఈ మణికంఠ ఏమో వెనక నుంచి పెట్టాడు అన్నమాట. అంటే మీరు వేరేలాగా అనుకోవద్దు. నబీల్ది ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నబీలే. నిఖిల్కి సరైన పోటీదారుడు ఎవరైనా ఉన్నారంటే నబీలే. చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. పృథ్వీ కూడా అంత సత్తా లేదు నీకు అని ఒక టాస్క్లో అయితే పృథ్వీని ఎగరేసి అవతల పడేసాడు అనమాట. ఆ టాస్క్లో మరీ దారుణం. బాగా ఇంకా తగ్గల. నాగార్జున ఎంత గడ్డి పెట్టినా మారణ మనిషి ఎవడైనా ఉన్నాడంటే పృథ్వీ యష్మియే. ఇంకా అందరూ కూడా వాళ్ళ టాస్క్లో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నారు, కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్, ఎక్కువ ఓవర్ యాక్షను, ఎక్కువ అటాకింగు ఇవన్నీ చేసేది వీళ్ళిద్దరే ఎక్కువగా ఉన్నారు ఇప్పటికీ. ఈరోజు ప్రోమో 2లో చూసుకున్నట్టయితే మన ప్రభావతి 2.0 గుడ్డు పట్టు గూట్లో పెట్టు సూపర్ ఉంది టాస్క్ అయితే. దాంట్లో మనోడు గుడ్డును పట్టకుండా అమ్మాయిలను పడుతున్నాడు పృథ్వీరాజు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే అమ్మాయిలను పట్టుకోవాలనే ఆలోచన ఆ మనిషికి వచ్చినప్పుడు చూడాలనే ఆలోచన మనకెందుకు రాదు? అది న్యాయమే కదా. ఈ వీక్లో ఖచ్చితంగా నైనిక మన ఈయన ఉంటాడు, అభయ్ ఉంటాడు ఖచ్చితంగా లాస్ట్ వరకు. వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కాబట్టి అబ్బాయికి బజ్ ఉందో లేదో తెలియదు ప్రస్తుతానికి. చూద్దాం వీళ్ళిద్దరిలో ఒకలే. నేనైతే నైనిక వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. పృథ్వీరాజ్ ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు గేమ్లో కావాల్సింది ఏంటి, కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అమర్దీప్ కూడా లాస్ట్ వరకు ఉన్నాడా లేదా? ఆదిత్య ఓం అసలు ఎలిమినేషన్లో నామినేషన్లో లేడు బాసు.
అతను ఎందుకు వెళ్తాడో. అతను ఇప్పుడు మొన్న టాస్క్లో చూసుకున్నట్టే పూల దండలు వేసేసి బలిచ్చేస్తారు మేకను అనుకున్నాం, కానీ ఆ మేక సేఫ్ జోన్లోనే ఉంది. ఇది ఏంటంటే నిఖిల్ని అక్కడ అందరూ కూడా లవ్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. అందుకే నిఖిల్ని పక్కన పెట్టి ఆడవాళ్ళందరూ మూకుమ్మడి యుద్ధం చేశారు. ఎవరిని ఫ్లడ్ చేస్తున్నారో, నిఖిల్ని ఎవరు ఫ్లడ్ చేస్తున్నారని యష్మిని కూడా పిలిచి అడిగారు. ఈ అమ్మ దారుణం, ఇదేంట్రా నాయన, ఒక్కడికే అంతమంది ఎందుకు, అంతమంది ఉన్నారు కదా హౌస్లో, ప్రతి ఓడు ఒక్కొక్కడిని తగులుకుంటారు నాయన. ఈ ప్రతి ఓడు కన్ను, ప్రతి దాని కన్ను ఆ నిఖిల్ మీదే పడింది ఈసారి. ఆ నిఖిల్ అంటే అంత మోజేంటో, నిఖిల్ దగ్గర ఉన్నదేంటి, పృథ్వీ దగ్గర లేనిదేంటి చెప్పండి మీరైనా. కిరాక్ సీత టాప్ 5లో ఉంటుంది బాసు. కిరాక్ సీత బాగానే ఆడుతుంది. కొంచెం ఏంటంటే డిఫెండ్ చేయలేకపోతుంది కొన్ని సిచ్యువేషన్లో. అవి చేయగలిగితే ఖచ్చితంగా ఈసారి టాప్ 5 కిరాక్ సీత. యష్మిక గౌడ ఎక్కడ ఆడింది? అరుపులే తప్పితే ఆటలైతే ఇప్పటివరకు నాకైతే కనిపించలేదు. సోనియా కూడా ఫస్ట్ వీక్లో నాకు అస్సలు నచ్చలేదు, టు బీ ఫ్రాంక్. బట్ నిన్న ఆడిన ఒక గేమ్ ఏదైతే నత్త అండ్ క్యాబేజ్ గేమ్ ఏదైతే ఆడిందో, గేమ్ చాలా బాగా ఆడింది. అది కూడా కంపేర్ టు ప్రేరణ, తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది హౌస్లో అమ్మాయిలందరిలో స్ట్రాంగ్ అనేది అందరు ఫీలింగ్ కదా. సో మనం కూడా అలానే అనుకున్నాం ఆడియన్స్. బట్ నిన్న చాలా బాగా ఆడింది సోనియా. సో అప్రిషియేట్ చేయాల్సిందే. సోనియాని మరి రతికతో పోలుస్తారు కొంతమంది, రతిక శోభా శెట్టి అంటున్నారు, అది కరెక్టేనా అట్లా పోల్చడం? అంతకు మించి అంటే తప్పు ఏమైనా ఉందా? అంటే నెగిటివ్ గా అంతకు మించి అంటే ఏమన్నా తప్పుగా అనుకుంటారా? అంతకు మించి అయితే అంటే ఒకరికి మించి ఒకరు. అంటే బాగా ఆడుతుందా? రతికకు మించి శోభకి అంటే ఎవరికి కంపారిజన్ లేదు. ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఉన్నారనమాట. జెన్యూన్ అమ్మ తను సోనియా జెన్యూన్ అయితే కాదండి, మాస్క్ అయితే ఉంది. ఎస్. మణికంఠ గురించి ఏం చెప్తారు? మణికంఠ నిజంగా ఫస్ట్ వీక్లో సింపతి అనుకున్నారు. బట్ ఫస్ట్ వీక్లోనే నాకు ఎక్కడో అనిపించింది ఈ అబ్బాయి మంచిగా ఆడతాడని. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనిపించింది. బట్ ఆ మణికంఠ ఇవాళ ఈ ప్లేస్లో ఉండడానికి కారణం నిఖిల్ అనే అనిపిస్తుంది నాకు. అబ్బాయి అందరినీ హక్ చేసుకుంటున్నాడు, యష్మిని మాత్రమే కాదు. ఫ్లర్ట్ చేస్తున్నాడు అబ్బాయి. గేమ్ అది మనం ఏం చేయలేము. అంటే అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిని హక్ చేసుకుంటే తప్పలేదు, కానీ అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిని హక్ చేసుకుంటే తప్ప? అంటే యాజ్ ఎ ఫీమేల్ నెగిటివ్ ఏం చెయ్యట్లేదు. అబ్బాయి గేమే అది నెగిటివ్. ఈ అబ్బాయి వెళ్ళి హక్ చేసుకుంటే వాళ్ళు ఎందుకు నెగిటివ్ అవుతారు? ఈ అబ్బాయి అవ్వాలి కదా. స్నేహానికి ద్రోహం చేశావు, నమ్మక ద్రోహం చేశావు, నాతో మాట్లాడకు, ప్రతి నామినేషన్ లో నిన్నే పెడతానని చెప్పి. అవును. ఇద్దరు ఎవరు కరెక్ట్, మణికంఠనా యష్మిక గౌడ? మణికంఠనే కరెక్ట్. ఎస్. అంటే నిన్న చేసిన సంచాలకుగా చేసిన దాని గురించా మీరు అనేది, లేక నామినేషన్స్ గురించా? నామినేషన్స్ గురించి ఆ అబ్బాయి ఇష్టం అది. ఇప్పుడు తన ఉద్దేశం ఏంటో అబ్బాయి చెప్పాడు, దానికి ఈ అమ్మాయి అలా రిగ్రెట్ ఫీల్ అయితే అది తన తప్పు, మనం ఏం చేయలేము. పృథ్వీ నిజం చెప్పాలంటే ఆ అబ్బాయి నిజంగా స్ట్రాంగే, బాడీ పరంగా స్ట్రాంగ్, బట్ మైండ్ పరంగా చాలా వీక్. ఆ బాడీతో పాటు ఆ బుర్రను కొంచెం హగ్గులకే వాడుతున్నాడు ఆ బాడీ. ఏమంటారు, గేమ్స్ కి ఆడట్లేదు బుర్ర. ఎవరు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు. అసలు చాలా మంది, నేనైతే అనుకోలేదు, ఎవరిని నేను అండర్ ఎస్టిమేట్ చేయను. అబ్బాయి నాకైతే ముందుగా తెలియదు ఆ అబ్బాయి, ఎందులో నేను చూడలేదు నబీల్ని. చూసిన తర్వాత ఈ అబ్బాయి అంటే లైక్ కామన్ మ్యాన్ లాగా వచ్చాడేమో అనుకున్నాను. సెకండ్ వీక్ చూసేసరికి అబ్బాయి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించింది, చాలా బాగా ఆడుతున్నాడు. నిఖిల్ మాత్రం చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడు అండి. అబ్బాయిని ఫస్ట్ అనుకున్నారు ఏం ఆడట్లేదు, బట్ హీఈస్ వెరీ గుడ్. తను మాస్క్ వేసుకొని లేడు, తను ఎలా బయట ఉన్నాడో అలానే ఉన్నాడు. ఇప్పటి వరకు అయితే ఇచ్చినట్టే అనిపించింది. ఎందుకంటే మొన్న నాగార్జున గారే వచ్చి కిరాక్ అనే ఒక బిరుదు అంటే ప్రీవియస్ వీక్ తీసేశారు, లాస్ట్ వీక్ వచ్చి ఇచ్చారు. జెన్యూన్ గానే ఉంది. ప్రేరణ నిజంగా జెన్యూనే, బట్ పక్కన ఉండే వాళ్ళ వల్ల ఆమె అట్లా మ్యానిపులేట్ అయిపోతుంది. ఎస్, ఒక పండు కుళ్ళిన పండు ఒకటి ఉంటే పక్కన ఉన్న పళ్ళన్నీ కుళ్ళిపోతాయి అంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్. సో అదే జరుగుతుంది అనేది నా ఇంటెన్షన్. ఎవరు? నిఖిల్ అయితే ఎవరితో నడపట్లేదు, ఆయనతోనే అందరు నడపాలనుకుంటున్నారు. విష్ణుప్రియ అయితే చాలా బాగా ఆడుతుంది అమ్మాయి. నిజంగా బయట చూసినప్పుడు నేనైతే అంటే ఇట్లనే వీడియోస్లో చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా బోల్డ్ అనుకున్నాను. బట్ ఇవాళ బిగ్ బాస్ హౌస్లో చూసిన తర్వాత విష్ణుప్రియ చాలా ఎత్తైతే పెరిగింది, కానీ చాలా ఇన్నోసెంట్ అనిపించింది నాకు. బట్ గేమ్ పరంగా మాత్రం చాలా బాగా ఆడుతుంది. టాప్ 5లో నేనైతే నిఖిల్, నబిల్,
అమ్మాయిల్లో మాత్రం సోనియా నిన్నట్లాగానే ఆడితే ఉంటుంది, లేదంటే నెక్స్ట్ వీకే ప్రేరణ, యష్మిక గౌడ ఇదే బిహేవియర్ అయితే ఉండరు. విష్ణు కొంచెం బాగా ఆడితే ఉంటుంది. నైనిక అయితే ఈ వీక్లో ఏమీ కనిపించలేదు. అప్పుడు తను కిరాక్ సీత కూడా కొంచెం బాగా ఆడితే ఉంటుంది, లేదంటే చెప్పలేము. ఏదో అన్న కోళ్ళ పందంలాగా ఎడ్ల పందంలాగా ఒకరి మీద వాడుకున్నట్లు ఏదో నడిచిపోతుంది, కానీ అంత పసలేదన్న ఫీలింగ్ వచ్చిందన్న. అంత మజా రావట్లేదు, అంత కిక్ రావట్లేదు. నిజం కిక్ అంటే బిగ్ బాస్ నిజంగా తన మాట మీద తను ఉండట్లేదు అన్న. ఉన్నాడు కదా స్టార్టింగ్లో ఏమన్నాడు, ఈసారి క్యాప్టెన్షిప్ లేదన్నాడు. క్యాప్టెన్షిప్ లేదంటారా, నిజం క్యాప్టెన్షిప్ లేదేమో, ఇమ్యూనిటీ లేదేమో అనుకున్నాం. వాళ్ళ పిల్లలు చీప్ని పెట్టాడు. తన మాట తనే ఉన్నాడు. ప్రైజ్ మనీ అంటాడు, మళ్ళీ ప్రైజ్ మనీ స్టార్ట్ చేస్తాడు. అసలు చూడండి ప్రతి బిగ్ బాస్లో వినాయక చవితి చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేస్తారు. సార్ వినాయక చవితి అసలు సెలబ్రేషన్ లేదు సార్. అసలు అసలు కొత్తగా అంటే మంచి స్టార్ సెలబ్రిటీ తీసుకొస్తామంటే అంత పసలేనులని అంటే లో బడ్జెట్ బిగ్ బాస్ అని అంటారు ఫీలింగ్. అంటే బిగ్ బాస్ మొన్న ఎన్కన్వెన్స్ కూలిపోయింది కదా, డబ్బులు లేనట్టు నాగార్జున దగ్గర. అంత చాలా లో బడ్జెట్ వెళ్ళిపోతుంది, అంత రసవంతం లేదు. అంత మా టాస్క్లో అంత రసవంతం లేదు, బెస్ట్ యాక్టర్స్ పెట్టలేదు అన్న ఫీలింగ్ వచ్చింది అన్న. ఏదో నడిచిపోతుంది ఇట్లా నడుపుతా అన్న ఫీలింగ్. విష్ణుప్రియ చాలా జెన్యున్గా అనిపిస్తుంది అన్న. నిజంగా మీరు చూడండి, నాకు ఒక పాయింట్లో నాకు బాగా నచ్చింది ఏంటన్న, విష్ణుప్రియ గురించి మన సోనియాకి మాట్లాడదన్న. నీకు తల్లిదండ్రులు లేరేమో, మాకు తల్లిదండ్రులు చూస్తారని మాట్లాడేది. సో ఆ ప్లేస్లో విష్ణుప్రియ ఒక గంట సేపు ఏడ్చుంటే ఎక్కలేని సింపతి గెయిన్ అయ్యేది. కానీ విష్ణుప్రియ అట్లా చేయలేదు. అంతేందుకు నిన్న నామినేషన్లు కూడా నిన్న నాగార్జున ఒక ఫుటో చూపించి సోనియాని తిట్టింది నాకు ఫుటో చూపించాడు. అయినప్పుడు కూడా విష్ణుప్రియ అది రివెంజ్ తీసుకోకుండా మనసులో పెట్టుకోకుండా నామినేషన్ కూడా వేయలేదు. అక్కడ తన జెన్యూనిటీ కనిపించింది అన్న. నిజంగా దోశ కాదు, గుడ్డు గొడవ. నిజంగా అది చాలా సిల్లీ రీజన్ అన్న. అరే అమ్మకి ఆకలి అయింది, ప్రోటీన్స్ కోసం గుడ్డు తిన్నది. ఒక ఎక్కువ గుడ్డు తింటే మాత్రాన అరే మేము నామినేషన్ నాకు చాలా సిల్లీగా అనిపించింది. అదే పాయింట్ మళ్ళీ పట్టుకోవడం నిజంగా ఘోరంగా అనిపించింది. సో ఇంకోటి మన ప్రేరణ వర్సెస్ అఫ్రీద్ ఒక ఫైట్ నడిచిందన్న. చాలా అసలు అఫ్రీద్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా కూత ర్యాంప్ ఆడించాడు, నిజంగా రఫ్ ఆడించాడు ఫీలింగ్ వచ్చింది. ఎందుకో యష్మి కూడా మెల్లమెల్లగా చంద్రముఖిగా మారిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే శోభా శెట్టిని లైక్ మన ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి యష్మి లోపల, ప్రేరణ లోపల, ఇంకా మన సోనియా లోపల. సోనియా అయితే అసలు ఎవరిని ఇలా అంతా దాటిపోయింది అన్న. రతికం దాటిపోయింది, రాధికం దాటిపోయింది, మన RX100లో మన హీరోని దాటిపోయింది, బేబీ సినిమాలో వైష్ణవ్ దాటిపోయింది, అందరం దాటిపోయి అందరికీ అక్కలాగా మారిపోయింది. తనైతే అంత ఘోరంగా మారిపోయింది అన్న. నిజంగా తన లోపల జెన్యూనిటీ ఉంది, ప్రజలు లైక్ చేస్తారు అన్న. ఇంత ముందు కూడా చాలా మంచిగా లైక్ చేసిన తనకి కామెడీ సెన్స్ కానీ ప్రజలకు బాగా నచ్చింది, చాలా అట్రాక్ట్ అయ్యాము. కానీ మొన్న నుంచి సోనియా చుట్టూ పట్టాలు, తన చుట్టూ తిరగటాల వల్ల ప్రజలకు ఒక ఇబ్బంది అయింది. తన సోనియాకి ఫేవర్గా మాట్లాడాలి, సోనియాకి అండగా ఉండటాలు అది ప్రజలకు నచ్చట్లేదు. నువ్వు అన్నాను కాదన్న. సో ఇక్కడ అబ్బాయి నవీన్ గేమ్ మార్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను కూడా.